ఏందే కావ్య మీ అన్న ఇట్లా వేస్తుండు? మా అన్న అంతగా నమ్మ తగ్గి మీ అన్నతో మాట్లాడితే కనీసం ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదు మీ అన్న. అదే నాకు అర్థమైతే లేదు కార్తీక్. మీ అన్న ఒప్పుకున్నట్టు మా అన్న కూడా ఒప్పుకుంటే ఇద్దరం మంచిగా హ్యాపీగా ఉండేటోళ్ళం. చూడు కావ్య, మా ఇంట్లో మా అన్న ఒప్పుకున్నట్టు అందరు ఒప్పుకున్నట్టేనే. నాసే ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం అంతా నీ సైడే. పైగా మీ బావకి ఇచ్చి పెళ్లి చేస్తా అంటుండు. ఇక నువ్వే ఏం చేద్దామా? ఇప్పుడు చేసేది ఏముంది కార్తీక్? మా అన్న నన్ను 2-3 years ఏమో ఇంట్లో ఉంచినా అయిపో, మా బావకి ఇచ్చి పెళ్లి చేస్తా అంటాండి ఇప్పుడు. సరే ఒక్కటి చెప్పే, నన్ను కాదని చెప్పి మీ బావని పెళ్లి చేసుకుని నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావా? లేదు కార్తీక్, నేను నీతో ఉంటేనే హ్యాపీగా ఉంటా కదా. నాది కూడా అదే మాటే, నేను కూడా నీతో ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతా అంతే. మా ఇంట్లో ఒప్పుకునేటట్టు లేరు కార్తీక్. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇదంతా కాదే, ఫైనల్ డిసిషన్ తీసుకునే టైం వచ్చేసింది. నువ్వు పక్కా నాకు సపోర్టుగా ఉంటా అంటే చెప్తా. సరే కార్తీక్ చెప్పు, నువ్వు ఏ డిసిజన్ తీసుకున్నా నేను సపోర్ట్గానే ఉంటాను నీకు. ఇంకో ఇట్లాంటి రోజులు గడుపుకుంటూ పోతే మనకు ఒరిగేది ఏం లేదే, అన్నీ వేస్ట్ అయిపోతాయి. పైగా అక్కడ మీ అన్న మీ బావతో సంబంధం ఫిక్స్ చేయాలని చూస్తుండు. అది కానీ ఫిక్స్ అయిందనుకో నువ్వేం చేయలేవు, నేను కూడా ఏం చేయలేను. అందుకే మీ ఇంట్లోకి వెళ్ళి నువ్వు వచ్చేసి మా ఇంట్లోకి వెళ్ళి నేను కూడా వస్తా. నా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఏంటి కార్తీక్, ఇంట్లో వాళ్ళని కాదని చెప్పి బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుందామా? అవును కదా, మరి మన ముందున్న దారిలోనే మూసుకుపోయినాయి. ఇది ఒక్కటే దారి, ఇది కాకుండా ఇంకేం చేయగలుగుతాను చెప్పు? కార్తీక్, మనం లవ్ చేసుకున్న విషయం మా అన్న వాళ్ళకి తెలిస్తేనే అంత బాధపడతాను. అదే మనం బయటికి వెళ్ళి పెళ్లి చేసుకున్నామంటే వాళ్ళు ఎంతగానో బాధపడతారో నువ్వే ఆలోచించు కార్తీక్ ఒకసారి. అవునే, మనం వాళ్ళ బాధ గురించి ఆలోచిస్తున్నాం కానీ వాళ్ళు మన బాధ గురించి ఆలోచిస్తుందా? లేదు కదా. మన తొలి ప్రేమను మనం బతికించుకోవాలంటే మాత్రం నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళి వచ్చేసి నేను మా ఇంట్లోకి వెళ్ళి వచ్చేసి ఇది ఒక్కటే దారి అంతే.